MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH. ఇవాళ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం జరగబోతోంది. హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించబోతున్నారు. ఎలకతుర్తి సభకు భారీగా ఏర్పాట్లు చేసిన బీఆర్ఎస్ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు బీఆర్ఎస్ నేతలు. ఎడ్ల బండ్లపై సభకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి వస్తున్నాయి. సభకు హాజరు కాబోతున్నారు మాజీ సీఎం కేసీఆర్, అలాగే బీఆర్ఎస్ నేతలు. సభలో బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నారు కేసీఆర్. ఇవాళ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో పార్టీ జెండా ఎగురవేయనున్నారు కేటీఆర్. అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించనున్నారు. పార్టీ ఏర్పాటైన జలదృశ్యం దగ్గర కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించనున్నారు కేటీఆర్. ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ సభకు సర్వం సిద్ధమైంది. బీఆర్ఎస్ కట్అవుట్లు, ఫ్లెక్సీలు, జెండాలతో వరంగల్ ఎల్కతుర్తి గులాబీమయంగా మారిపోయింది. 1213 ఎకరాల్లో భారీ సభను నిర్వహిస్తున్నారు. 169 ఎకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. 500 మంది వేదికపై కూర్చునేలాగా బాహుబలి వేదికను సిద్ధం చేశారు. ఎండల తీవ్రత నేపథ్యంలో 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 10 లక్షల వాటర్ బాటిల్ సిద్ధం చేశారు. సభకు 1100 మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు కూడా కల్పిస్తున్నారు. బీఆర్ఎస్ సభకొచ్చే వాహనాల పార్కింగ్ కు జోన్ల వారీగా దారి మళ్లిస్తున్నారు. కరీంనగర్ వైపు నుంచి హన్మకొండ వచ్చే వాహనాలు పరకాల క్రాస్ రోడ్, కమలాపూర్ మీదుగా ఓఆర్ఆర్ రూట్ కు మళ్లించారు. హన్మకొండ నుండి కరీంనగర్ వెళ్లే వాహనాలు ముచ్చర్ల క్రాస్, ఓఆర్ఆర్ రోడ్, కమలాపూర్, పరకాల క్రాస్ రోడ్ మీదుగా రూట్ మ్యాప్ రూపొందించారు. సిద్దిపేట నుంచి హన్మకొండ వచ్చే వాహనాలు జనగామ, తరిగొప్పుల మీదుగా మళ్లించారు. ట్రాఫిక్ కు అంతరాయం కాకుండా సహకరించాలన్నారు పోలీసులు. ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలి రావాలని జనగామ జిల్లా నర్సింగాపురం గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. అందరూ సభకు రావాలని గల్లీ గల్లీకి మైక్లు, డప్పులతో, చాటింపులతో ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే సభకు వచ్చే వారి కోసం మాజీ మంత్రి ఎర్రబెల్లి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. విజయవాడలో ఇవాళ బీజేపీ సదస్సు జరగనుంది. అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా సదస్సు నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి సత్యకుమార్, సుజనా చౌదరి బీజేపీ సదస్సుకు హాజరు కానున్నారు. మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. సుల్తానాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 60 లక్షల నిధులతో కొనుగోలు చేసిన ట్రాక్టర్, ట్రాలీలని మహిళలకు అందజేశారు. ఇక మెప్ప మహిళా సంఘాల సభ్యులతో ఏర్పాటు చేసిన స్కూల్ డ్రెస్ల మేకింగ్ సెంటర్ ను కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అవినీతికి పాల్పడితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో ఉన్న పాకిస్తానీలకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. 21 మంది పాక్ పౌరులు తక్షణమే వెళ్లిపోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సాయంత్రం ఏపీని విడిచి వెళ్లనున్నారు 15 మంది పాక్ పౌరులు. మరో 6 మెడికల్ వీసాదారులకు 2 రోజుల గడువు ఇచ్చింది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ లో ఉంటున్న పాకిస్తానీలకి నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ లో 208 మంది పాక్ పౌరులు ఉన్నట్టుగా గుర్తించారు. వీరిలో 156 మంది లాంగ్ టర్మ్ వీసాలు, 13 మంది షార్ట్ టర్మ్ వీసాలపై ఉన్నారు. షార్ట్ టర్మ్ వీసాలు ఉన్న 4 కూడా నోటీసులు ఇచ్చారు అధికారులు. ఇవాల్టిలోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని హెచ్చరించారు పోలీసులు. కాసేపట్లో ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు పిఎస్ఆర్ ఆంజనేయులను అధికారులు ప్రశ్నిస్తారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పిఎస్ఆర్ ను విచారించనున్నారు. న్యాయవాదుల సమక్షంలో విచారించాలని విజయవాడ కోర్టు ఆదేశించింది. హైదరాబాద్ లో ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ హరిరామ్ అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని కేసు నమోదు చేసింది ఏసీబీ. ఏకకాలంలో 14 ప్రాంతాల్లో సోదాలు చేశారు. BMW కార్, బంగారు ఆభరణాలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. హరిరామ్ పేరిట భారీగా ఆస్తులు గుర్తించింది ఏసీబీ. హరిరామ్ బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు చేశారు అధికారులు. ఇరిగేషన్ డిప్యూటీ ఈఎన్సీగా పనిచేశారు హరిరామ్ భార్య. అంబేద్కర్ కోనసీమ జిల్లా తూర్పుపాలెంలో చెరువు ఆధారిత సముద్రపు నాచు సాగును పరిశీలించారు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. నాచు సాగు వల్ల పర్యావరణానికి, వ్యవసాయ రంగాలకు మేలు చేకూరుతుందని తెలిపారు. ఈ సాగు ద్వారా వచ్చే సముద్రపు నాచుకు రానున్న రోజుల్లో మంచి డిమాండ్ ఉందంటున్నారు కలెక్టర్. రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆపరేషన్ చబుత్ర కార్యక్రమాన్ని చేపట్టారు పోలీసులు. అర్ధరాత్రులు బైక్ పై తిరుగుతున్న 110 మంది యువకులని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. మద్యం మత్తులో రాత్రులు బైకులపై తిరుగుతూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు పోలీసులు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ సమీపంలో ఫ్లెక్సీలు వెలిశాయి.
గూడెం సత్యనారాయణ స్వామి భూములను కాపాడాలి అంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు గుర్తు తెలియని వ్యక్తులు. గూడెం గుట్టపై వెలిసిన అయ్యప్ప ఆలయ లెక్కలు తేలాలి, దేవాదాయ శాఖ ఆలయాల్ని కాపాడాలి అంటూ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఆలూరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో అక్రమంగా కలప రవాణా చేస్తున్న 3 వ్యాన్లను పట్టుకున్నారు అటవీ శాఖ అధికారులు. గంగవరం మండలం అటవీ ప్రాంతం వైపు నుంచి గోకవరం వైపుగా వస్తుండగా కొత్తాడ వద్ద పట్టుకున్నారు అటవీ అధికారులు. అక్రమంగా కలప రవాణా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు అటవీ శాఖ ఉన్నతాధికారులు. పెద్దపల్లి జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసిపోయింది. గత కొద్ది రోజులుగా విపరీతమైన ఎండలు దంచికొట్టడంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు. అకాల వర్షంతో ఆరబెట్టుకున్న ధాన్యం తడిసి ముద్దయింది. తడిసి రంగు మారిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ములుగు జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయింది. ఉదయం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. పలుచోట్ల భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. వాతావరణం మారి వర్షం కురియడంతో ఎండల నుంచి ఉపశమనాన్ని పొందుతున్నారు జనం. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి భారీగా మామిడి నేల రాలింది. కోరుట్లలోని వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం వర్షం నీటిలో తడిసి ముద్దయింది. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో భారీ వడగళ్ల వాన కురిసింది. పెదబయలు మండలంలో 3 గంటల పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. నిన్న 82,811 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారికి 3,24,00,000 రూపాయల హుండీ ఆదాయం చేకూరింది. జమ్మూ కశ్మీర్లో మరొకసారి కాల్పులు కలకలం రేపాయి. కుప్వారాలో సామాజిక కార్యకర్త గులాం రసూల్ కడుపులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఎడమ చేతిలోకి మరొక బుల్లెట్ తగిలింది. బాధితుడిని భద్రతా బలగాలు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాయి. ఉగ్రవాదులే ఈ దాడులకు తెగబడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడితో జమ్మూ కశ్మీర్ పర్యాటక రంగం పడకేసింది. ప్రాణ భయంతో అక్కడికి రావాలంటేనే జంకుతున్నారు. నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండే లోయలు ఉగ్రదాడితో నిర్మానుష్యంగా మారాయి. పర్యాటకుల్లో భరోసా నింపేందుకు శ్రీనగర్లో యువకుల బృందం వినూత్న ప్రచారం చేస్తోంది. లగ్జరీ కార్లలో వీధుల్లో చక్కర్లు కొడుతూ కశ్మీర్కు రండి అంటూ ఆహ్వానిస్తోంది. ముంబై ఈడీ ఆఫీసులో అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆకాశానికి ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 12 ఫైర్ ఇంజిన్లతో మంటల్ని అదుపు చేశారు. ఈడీ ఆఫీసులో అగ్ని ప్రమాదంపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కోట్ సినిమా చూసిన సూర్య, జ్యోతిక చిత్ర యూనిట్ ని అభినందించారు. హీరో ప్రియదర్శితో పాటుగా నటుడు శివాజీకి ప్రత్యేకంగా బొకే పంపించారు. నాని నిర్మించిన కోట్ సినిమా మార్చి 14 రిలీజ్ అయింది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. నాగ చైతన్య, దేవకట్ట కాంబినేషన్ లో మయసభ అనే సినిమా రూపొందుతోందన్న వార్తలను చైతు టీం ఖండించింది. ప్రస్తుతం చైతన్య SC24 సినిమా మాత్రమే చేస్తున్నారని, ఆ సినిమా పూర్తయిన తర్వాతే మరో ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తారని క్లారిటీ ఇచ్చారు. ఈశ్వర్, నైనా జంటగా తెరకెక్కిన సినిమా సూర్యాపేట జంక్షన్. రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది. శనివారం హైదరాబాద్ లో జరిగిన సక్సెస్ మీట్ లో ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పింది చిత్ర యూనిట్. ఐపీఎల్లో కోల్కతా, పంజాబ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 201 పరుగులు చేసింది. 202 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కోల్కతా తొలి ఓవర్లో 7 పరుగులు చేసింది. అనంతరం వర్షం రావడంతో మ్యాచ్ రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి.